ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అయ్యాయో తెలుసా? నిన్న ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరిగిందనమాట. అందులో మీ అందరూ చూసారనమాట. రికార్డుల మూత కూర్చుంది అని చెప్పుకోవచ్చు. ట్రావెల్స్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, లాస్ట్లో అబ్దుల్ సమద్, దాని తర్వాత హెండ్ క్లాసెన్ అందరూ కూడా విధ్వంసం సృష్టించారు అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. అలానే ఆర్సీబీ వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదండి. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆడారనమాట. ఫాఫ్ డు ప్లేసెస్, కోహ్లీ, చివరిలో దినేష్ కార్తిక్ మెరుపునిస్ ఆడాడు. సో మొత్తానికి హిస్టరీస్ ఏంటంటే ఒకసారి చూసుకున్నట్లయితే, ముందుగా ఫ్రెండ్స్ టీ20లో మనం చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలోనే కాక టీ20 హిస్టరీలో 2 జట్లు స్కోరు 549 కావడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సీజన్లో అత్యంత వేగంగా 39 బంతులను సెంచరీ చేసిన బ్యాటర్గా ఎవరో ఉన్నారా అంటే అది ట్రావెల్స్ హెడ్ అని చెప్పొచ్చు అనమాట. అదీ కాక ఈ మ్యాచ్లో 22, 23, 24 బంతుల్లో బ్యాటర్లు 50లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇంకోటి ఏంటంటే, ఇక ఓడిపోయిన ఆర్సీబీ చేసిన పరుగులు కూడా 262 పరుగులు అనమాట. ఐపీఎల్ హిస్టరీలో చేజింగ్లో కొట్టిన అత్యధిక రన్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు. 250+ అంటే 262 రన్స్ కొట్టారనమాట. అలాగే ఈ మ్యాచ్లో టోటల్గా 38 సిక్స్లు నమోదయ్యాయన్నమాట. ఐపీఎల్ హిస్టరీలోనే కాక ఓ టీ20 మ్యాచ్లో కూడా మోస్ట్ సిక్సెస్ రికార్డ్స్ ఎవరైనా క్రియేట్ అయిందంటే అది ఈ మ్యాచ్లోనే. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. 1, 2 కాదు. ఓవరాల్గా చూసుకుంటే సన్ రైజర్స్ అలానే ఆర్సీబీ సరికొత్త రికార్డులు సృష్టించారు అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు. అందరికంటే ముందుగా నాకైతే ఫ్రెండ్స్ ఒక ట్రావెల్స్ హెడ్ పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. దాని తర్వాత క్లాసెన్ పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ఇంకా బెంగళూరు విషయానికి వస్తే ఫ్రెండ్స్, బెంగళూరులో ఒక పక్క ఓటమి తాండవం చేస్తూ ఉంటే ఒక వ్యక్తి నిజంగా ఆకాశమే హద్దుగా చెలరేగాడాడు. ఆ పర్సన్ గురించి మనం మాట్లాడుకోవాలి. దినేష్ కార్తిక్ ఏమన్నా పెర్ఫార్మెన్స్ భయ్య. తన నిజానికి అవుట్ అయ్యి పెవిలియన్ పోతున్న సమయంలో కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని, సన్ రైజర్స్ అభిమాని, బెంగళూరు అభిమాని ఇద్దరు కూడా వాళ్ళు తనకి ఆ యొక్క దినేష్ కార్తిక్ పెర్ఫార్మెన్స్కి వాళ్ళు స్టాండింగ్ ఓవర్ క్లాప్స్ కొడుతూ ఉంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నిజంగా ఈ యొక్క టీ20 వరల్డ్ కప్కి దినేష్ కార్తిక్ మంచి ఫినిషర్గా ఎదుగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అతను చోట కల్పిస్తే చాలా బాగుంటుంది. ఈవెన్ మన రోహిత్ శర్మ కూడా మన మ్యాచెస్ చూసామన్నమాట. నువ్వు వరల్డ్ కప్ ఆడేదానికే బాగా ఆడుతున్నావు కదా, ఆడు అంటూ ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి నాకు తెలిసి సినిమా చూస్తూ ఉంటే ఖచ్చితంగా తన టీ20 వరల్డ్ కప్కి దినేష్ కార్తిక్ చోటు దక్కినట్టే అనిపిస్తుంది. సో నిన్న జరిగిన మ్యాచ్పై మీ ఒపీనియన్ అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.